నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తాను? ఇది ఆన్లైన్ సర్వీస్ మీదేనా? మాదే. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే జనాలు వస్తూ ఉంటారు కదా, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, దాని గురించి ఏమైనా డిస్కషన్ చేస్తారా అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు? అందరూ చెబుతూ ఉంటారు, ప్రజలు 10 గ్రామాల నుంచి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అందరు నడుస్తూ ఉంటారు. ఓకే, మీ దగ్గరికి వచ్చిన మేజర్ ప్రజలు ఏమనుకుంటారు ఈ ప్రాంతంలో ఎట్లుంది హవా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అది లీడ్లో ఏంది అధికారంలో ఉన్నది. అంతకుముందు 2 సార్లు టీఆర్ఎస్ వచ్చినండే. ఇప్పుడు సో అప్పుల కూవిలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న వల్ల దానికి తిరస్కరించి కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. సో వీళ్ళ విధానాలు 6 విధానాలతోటి మనము కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం జరిగింది. ఇంకా 3 విధానాలు అమలు పరుస్తున్నారు, ఇంకా 3 విధానాలు ఇంకా అమలు పరచాలి. ఒకటి రుణమాఫీ, ఒకటి తర్వాత ఒకటి డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఒకటి తర్వాత ఇంకోటి ఇది ఏది చేయూత, చేయూత, గృహలక్ష్మి గృహ మహిళకు 2500, 2500 అదొకటి. ఈ 3 ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఫర్దర్ బాగుంటుంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఈ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఇంతలాగో ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి అయితే అవకాశం లేదు. సో పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుండి చూసుకుంటే అటు బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలం మధుముదిరాజు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి అని గతంలో కలెక్టర్గా కూడా ఉన్నాడు ఆయన. ఈ 3 వ్యక్తులలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే మనకు రఘునందరావు అయితే అన్ని విధాలుగా 100% ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు అమలు చేస్తాను, ఇప్పుడు మళ్ళీ చేస్తలేరని చేస్తాను. టీఆర్ఎస్కు ఎందుకంటే వాళ్ళ విధానాలు నచ్చక ఆల్రెడీ మొత్తం ఆ పార్టీ భూస్థాపితమయ్యే స్టేజ్కి వస్తున్నది. అది కోలుకోదో తెలియదు. ప్రజల ఊహాగానాలతోటి ప్రజలకు వెళ్తూ ఉంది టీఆర్ఎస్. కాసే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏది మన కుటుంబ పార్టీ. టీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీ. బీజేపీ మాత్రం, భారతీయ జనతా పార్టీ మాత్రం అందరి కుల మత వ్యవహారాలు లేకుండా అందరినీ ఏకతాటిపై నిర్ణయించి అందరి గురించి ప్రయోజనాల గురించి పోరాడేది బీజేపీ పార్టీ. దాంట్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఈ ప్రాంతంలో చూసుకుంటే అంటే ఎగ్జాంపుల్గా మీ నియోజకవర్గం తీసుకున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ వ్యక్తి ఉంది కదా, సునీత లక్ష్మారెడ్డి, ఆమె ప్రభావం ఏం చూపించదా పార్లమెంట్ ఎన్నికల్లో? అదేం లేదు, అది చూపించారు. ఎవరు చూడారు, డబ్బుతోటి వచ్చా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మాకు ఎంపీ కాబట్టి మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్థానికంగా అంటే ఒక విధంగా ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటామంటే పార్లమెంట్ కాబట్టి వేరే విధంగా ఉంటుంది. దీనికి అట్లాంటిది ఏం సానుకూలంగా వ్యవహరించే తీరే లేదు. మొత్తం మీద ఎవరు గెలుస్తారంట? రఘునందరావు 100%. అంటే ఆయన ఫిట్ క్యాండిడేట్ అనుకుంటున్నాం. ఎంపీగా క్యాండిడేట్ అసెంబ్లీలో మాట్లాడు, పార్లమెంట్లో కొట్టాడు, ఫైట్ ఉంది. జాతీయ దాంట్లో మనకు కంపల్సరీ ఇంతకుముందు మోడీ విధి విధానాలతోటి ప్రపంచ దేశాలతోటి మన దేశం అనేది ఒక అగ్రగామిగా దేశంగా విరజిల్లుతుంది. ఇప్పటికీ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చిండు. 370 కానీ, రామ మందిరం కానీ, ఇంకా వేరే టీం మామూలుగా ఆ విధానికి అందరూ ఆకర్షితులై బీజేపీని ఎంపీ గెలిపించాలని ఎంపీ లెవెల్ అందరూ అనుకుంటున్నారు. జనాలు అందరూ దగ్గరికి వచ్చిన జనాలు కూడా ఏమనుకుంటారు? జనాలు వాళ్ళు కూడా కంపల్సరీ బీజేపీ ఉన్నారు. ఓకే, రైట్.